చిత్ర మనోహర్ దగ్గరికి వచ్చి ఆరు ఆల్బమ్ని తీసుకువచ్చి మను నువ్వు చెప్పిన అరుంధతి నగలు ఇవేనా, ఈ ఫోటోలో వేసుకొని ఉందే ఇవేనా, చెప్పు చెప్పు అని చిత్ర అడుగుతూ ఉంటుంది. అవును అని మనోహరి చెప్తుంది. అమ్మో ఇన్ని నగలా అని చిత్ర అంటూ ఉంటే ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా అని మనోహరి అంటూ ఉంటుంది. అసలు ఇన్ని నగలు ఆరుకి అమర్ ఎలా కొన్నాడు అని చిత్ర అంటే, ఆరు చిన్నప్పటి నుండి ఏమీ లేకుండా అనాథలా పెరిగింది కదా, అందుకే వద్దు వద్దు అని ఆరు గోల చేసే వరకు అమర్ కొని పెడుతూనే ఉన్నాడు. ఈ ఫోటోలో కంటే ఇంకా చాలా నగలు ఉన్నాయి అని మనోహరి అంటుంది. అప్పుడే చిత్ర వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఏయ్ నువ్వు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నాకు తెలియకుండా ఏ ప్లాన్ చేయకూడదని నీకు ముందే చెప్పాను కదా, చెప్పు ఏం ప్లాన్ చేస్తున్నావు అని మనోహరి అడగడంతో, ఏమీ లేదు ఈ నగలన్నీ నేను వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని చిత్ర అంటుంది. నో వే, అసలు అమర్ వాటిని బయటికే తీయడు, నీ చేతికి ఇవ్వడు, ఎందుకంటే ఇవి అమర్ కష్టార్జితంతో కొన్న నగలు. ఇక బాగి అంటావా, ఆ నగల వైపు కూడా నిన్ను చూడనివ్వదు, ఎందుకంటే చూసిస్తానన్నా కూడా నిన్ను నమ్మదు కాబట్టి బాగి అని మనోహరి అంటుంది. కానీ రిసెప్షన్ పేరుతో నేను ఈ నగలన్నీ నేను వేసుకోవాలని అనుకుంటున్నాను మనోహరి అని చిత్ర అంటుంది. ఎందుకంటే మా పెళ్ళి సింపుల్గా అయిపోయింది కదా, అందుకే రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేయండి, అప్పుడు నాకు ఈ నగలు వేయండి అని అడుగుతాను, ఒప్పించడానికి వినోద్ నా దగ్గర ఉన్నాడు కదా అని చిత్ర అంటుంది. ఏంటి వినోద్ చెప్పినా అమర్ అయితే వినేలా నాకు కనిపించడు అని మనోహరి అంటుంది. నేను ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాను కదా అని చిత్ర అంటుంది. అవును ఇదే సరైన సమయం, రిసెప్షన్లో చాలామంది ఉంటారు, నేను బాగీని చంపడానికి చాలా మంచి అవకాశం, అప్పుడే రణవీర్ అంజుని చంపేస్తాడు, ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని మనోహరి మనసులో అనుకుంటూ, సరే నువ్వు ఏదో ఒకటి చేసి అమర్ని ఒప్పించేలా చేయి, అప్పుడు ఈ నగలు నువ్వు వేసుకుందువులే అని మనోహరి చెప్తుంది. ఎస్ ఇన్ని నగలు నేను వేసుకోవచ్చన్నమాట అని మళ్ళీ చిత్ర గెంతులు వేస్తూ ఉంటే, వేసుకోగానే ఇచ్చేసేదానికి ఎందుకంత ఆనందపడుతున్నావు పిచ్చిదానా అంటూ మనోహరి బాల్కనీలోకి వచ్చేస్తుంది. వెంటనే మనోహరి రణవీర్కి కాల్ చేసి, ఏంటి రణవీర్, అమర్ వేసిన కంచుకోటను దాటుకొని అంజలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నావా అని మనోహరి అంటే, ఏంటి మనోహరి నన్ను ఎత్తి పొడుస్తున్నావా అని రణవీర్ అంటాడు. లేదు అవకాశం నేను సృష్టించుకుంటూ ఉంటాను, నన్నే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, ఎప్పుడు చిత్ర వినోద్ల రిసెప్షన్ జరుగుతుంది, అప్పుడు నువ్వు అంజలి పని చూసేసి నేను బాగి అంతు చూస్తాను అని మనోహరి అంటే, ఏంటి మనోహరి నాకు స్కెచ్ వేయలేదు కదా నువ్వు అని రణవీర్ అంటాడు. నేను నిన్ను అమర్కి పట్టించిన మరుక్షణం నువ్వు నా గురించి నా మొత్తం నిజాలు చెప్పేస్తావు కదా, అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను అని మనోహరి అంటుంది. ఇప్పుడు నేను అమర్కి శత్రువుని, నాకు అమర్కి మధ్య ఉన్న సంబంధం కేవలం దుర్గ మాత్రమే, అటువంటిది నన్నెందుకు రిసెప్షన్కి పిలుస్తాడు అమర్ అని రణవీర్ అంటే, నీకు అమర్కి మధ్య ఉన్న సంబంధం ఇంకోటేంటో తెలుసా, అంజలి కనుక చెప్తే ఖచ్చితంగా అమర్ నిన్ను పిలవాల్సిందే, పిలిచేలా నేను చేస్తాను కదా, నువ్వు అంజలిని చంపడానికి ప్లాన్ చేసుకో, నేను బాగిని చంపడానికి అరేంజ్ చేసుకుంటా, దానిని చంపుదామంటే ఇన్ని రోజులు ఆ అరుంధతి అడ్డుపడుతూ వచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి నేను ఈజీగా బాగిని చంపేస్తాను, సరే ఓకేనా అంటూ మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా ఆరు వినేసి కోపంతో అన్ని మండిపడుతూ ఉంటుంది. దుర్మార్గురాల, నేను లేని సమయం చూసుకొని నా చెల్లిని నాకు కూతుర్ని చంపాలని చూస్తున్నావా, వెళ్ళి గోడకి నేను తల పగలగొట్టుకో అని ఆరు చెప్తుంది. అప్పుడే మనోహరి గోడకి తల పగలగొట్టుకోకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి గుప్తా గారు నేను చెప్తున్నా కూడా మనోహరి తన తల పగలగొట్టుకోలేదేంటి అని ఆరు అడగడంతో, మరిచితివా బాలిక, ఆ పుష్పములతోనే నీ శక్తులన్నీ పోయాయి అని గుప్తా గారు చెప్తారు. చూసారా మిస్టర్ చిత్రగుప్త, నా శక్తులన్నీ పోయాయంట అని ఆరు బాధపడుతూ ఉంటే, అవునవును బాలిక అని చిత్రగుప్తుడు అంటూ ఉంటాడు. చూడు చిత్రగుప్త, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండుము, లేకపోతే మీ అభయహస్తముతోనే అంగుళీకమును తస్కరించేస్తుంది, జాగ్రత్త అని గుప్తా గారు చెప్పడంతో, అవునవును నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చిత్రగుప్తుడు అంటాడు. బాగి అమర్ పిల్లలు వల్ల మామయ్య అత్తయ్య అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే చిత్ర మనోహరి ఇద్దరు కూడా దూరం నుండి చూస్తూ, ఏంటి మనోహరి అందరూ ఇలా కింద కూర్చొని తింటున్నారు అని చిత్ర మెల్లగా అడగడంతో, ఫ్యామిలీ టైం అది ఇది అని పేరు పెట్టుకుని వీళ్ళు అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటారులే అని మనోహరి అంటుంది. ఎలా ఇంతకాలం అని చిత్ర అంటే, కొద్ది రోజులేలే మొత్తం అంతా సెట్ అయిపోతుందిలే అని మనోహరి అంటుంది. నువ్వు మాత్రం రిసెప్షన్ గురించి నువ్వే మాట్లాడాలి అని మనోహరి అంటే, అమ్మో అందరూ ఉన్నారు నువ్వే మాట్లాడాలి అని చిత్ర అంటుంది. సరే పద వెళ్దాం అని మనోహరి అంటుంది. ఏంటి అక్కడే ఉన్నారు, రా చిత్ర అని వినోద్ పిలవడంతో ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు.
ఆరు చాటుగా ఇదంతా వింటూ ఉంటుంది. అమర్, చిత్ర వినోద్ల పెళ్ళి కంగారుగా జరిగిపోయింది కదా అని అంటే, కంగారుగా జరిగిపోలేదమ్మా, తెలియకుండా వాళ్ళు గుళ్ళో చేసుకున్నారు అని సదాశివం అంటాడు. సరేలేండి, ఇప్పుడు ఎవరికీ తెలియలేదు కదా వీళ్ళ పెళ్లి చేసింది, కాబట్టి గ్రాండ్గా రిసెప్షన్ చేస్తే బాగుంటుంది అని మనోహరి అంటుంది. అప్పుడు కానీ చెప్పకుండా మీరు ఈ పెళ్ళి జరిగిపోయిందా అని అందరూ వచ్చి నన్ను వేలెత్తి చూపిస్తారు, అప్పుడు మన తల మనమే కొట్టుకున్నట్లు అవుతుంది అని సదాశివం అంటాడు. సరేలేండి మావయ్య, ఏదో తప్పు జరిగిపోయింది అంతే కదా అని భాగ్య అంటే, తప్పేంటి తప్పు భాగి, మేమేమీ తప్పు చేయలేదే, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అంతే కదా వినోద్ అని చిత్ర అంటే, అవును అని వినోద్ అంటాడు. అయ్యో చిత్ర, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని భాగ్య అంటే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పైతే మరి ముసుగు వేసుకొని అందరినీ మోసం చేసి పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు భాగి అని చిత్ర అనగానే భాగి బాధపడుతూ ఉంటుంది. అమర్ మండిపోతూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. పిడికిలు బిగిస్తూ ఉండడంతో భాగి ఏమండి వద్దండి అన్నట్లుగా తన చేతిని అమర్ చేతిపై వేసి కొంచెం కూల్ చేస్తూ ఉంటుంది. ఏంటి బావగారు, మీరేమీ మాట్లాడరేంటి, ఇప్పుడు మా రిసెప్షన్ జరిపించడంలో తప్పేమీ లేదు కదా అని చిత్ర అంటూ ఉంటుంది. చూడండి, వీళ్ళ పెళ్ళి పైసా ఖర్చు లేకుండా జరిగిపోయింది కదా, ఖర్చుకి వెనకాడకూడదు కదా అమర్, గ్రాండ్గా రిసెప్షన్ జరిపించాల్సిందే కదా అని మనోహరి అంటుంది. అప్పుడు వినోద్, చూడండి మనోహరి గారు, మీరు మాట్లాడడం కాస్త ఆపుతారా, మా అన్నయ్య రిసెప్షన్ చేద్దామని ఇంతకు ముందే నాతో చెప్పాడు, భోజనాలు అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పాడు ముందే అని వినోద్ చెప్తాడు. చూడమ్మా చిత్ర, ఈ ఇంటి పద్ధతులు నీకు తెలియవని నేను ఊరుకుంటున్నాను, తెలిసిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు అని సదాశివం అంటాడు. చూడు చిత్ర, నువ్వు మా అన్నయ్య గురించి మాట్లాడే ముందు వెనుక ఆలోచించి తెలుసుకొని మాట్లాడు, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయకు అని వినోద్ వార్నింగ్ ఇస్తాడు. సారీ బావగారు అని చిత్ర అంటూ ఉంటుంది. చూడు చిత్ర, మీరు గుళ్ళో పెళ్లి చేసుకోవాలని మేము కోరుకోలేదు, మీరే కోరి పెళ్లి చేసుకున్నారు, ఇక ఈ ఇంటి కోడలుగా గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి, రిసెప్షన్ రేపే జరిపిద్దాం అని అమర్ అంటే, మరి అందరి ముందు ఈ ఇంటి కోడలుగా రిసెప్షన్లో నిలబడడానికి నాకు నగలు లేవు బావగారు అని చిత్ర అంటుంది. అందుకే షాపింగ్కి వెళ్ళి ఏం కావాలో కొనుక్కోండి, ఈయన అది కూడా ముందే చెప్పారు అని భాగ్య అంటుంది. లేదు, నాకు 6 నగలే కావాలి అని చిత్ర అంటుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, 6 నగలని నువ్వే చెప్తున్నావు కదమ్మా, మరి నీకెలా ఇస్తారు అని సదాశివం అంటాడు. అయ్యో, నేను ఉంచేసుకోవడానికి అడగడం లేదు, ఒక రోజు వేసుకొని ఇవ్వడానికే అడుగుతున్నాను అని చిత్ర అంటుంది. ఒక రోజో ఒక గంటో నువ్వు వేసుకొని తిరిగి ఇచ్చేయడానికి అవి ఈయన జ్ఞాపకాలు, అవి 6 అక్క జ్ఞాపకాలుగా ఈయన చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు, కాబట్టి వాటికి ఏమైనా అయితే ఈయన తట్టుకోలేరు, ఇవ్వడం కుదరదు అని భాగ్య చెప్తుంది. వదిలేసి చిత్ర, 6 నగలు ఎప్పుడు భాగ్యవే కదా, అందుకే తనకు ఇవ్వడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతోంది అని మనోహరి అంటుంది. క్షమించండి బావగారు, 6 నగలు వేసుకుంటే 6 నా పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతాను, అందుకే అడిగాను అంతేనని చిత్ర అంటుంది. సరేలేండి, 6 నా పక్కన ఉన్నట్లు ఫీల్ అవ్వలేనులేండి, ఎందుకంటే మీరు నగలు ఇవ్వమని చెప్తున్నారు కదా, సరేలేండి అని చిత్ర అంటూ ఉంటే, అది కాదు చిత్ర అని భాగ్య అంటుంది. భాగి, 6 నగలన్నింటినీ కూడా చిత్రకి ఇచ్చేసే, రేపు ఫంక్షన్లో వేసుకుంటుంది అని అమర్ అన్నం తినకుండా చేయి కడుక్కొని మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటే, ఏమండి అని భాగి పిలుస్తూ ఉన్నా కూడా అమర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి భాగి, ఇస్తున్నవి నీ నగలు కాదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు అని చిత్ర అంటే, పాపం ఆ నగలన్నీ తను వేసుకుందాం అనుకున్నట్లుంది అంతే కదా భాగి అని మనోహరి అంటుంది. సదాశివం పిల్లలు కూడా తినకుండా వెళ్ళిపోతారు. పిల్లలు అని భాగి పిలుస్తున్నా కూడా పిల్లలు కూడా తినలేము అని వెళ్ళిపోతారు. ఆ నగలు మా వదినవి, ఈ ఇంట్లో వేసుకునే హక్కు అధికారం ఉందంటే అది కేవలం చిత్రకి మాత్రమే, మీకు ముట్టుకునే అధికారం కూడా లేదు అని వినోద్ కూడా అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. తర్వాత అమర్ గార్డెన్లో ఉండగా రాథోడ్ కాల్ లిస్ట్ తీసుకువచ్చి, మీరు చెప్పింది నిజమే సార్, రణవీర్ రెగ్యులర్గా ఒక నెంబర్తో మాత్రం టచ్లో ఉన్నాడు అని ఆ నెంబర్ ఇస్తాడు. వెంటనే అమర్ ఆ నెంబర్ని రాము అనే అతనికి ఇచ్చి ట్రాక్ చేయించి, మొబైల్ స్విచ్ ఆన్ అవ్వగానే నాకు మొబైల్ ట్రేస్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పగానే అలాగే సార్ అని అతను అంటూ ఉంటాడు.